పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. కరుణామయుడు తన కరుణను చూపించే కరుణా సమయం. దైవ సన్నిధిలో ఉన్నాం. దివ్య మందస్సము మన మధ్యలోనికి వస్తుండగా యేసు ప్రభుని భక్తితో ఆహ్వానించుకున్నాం. రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని. చేతులపైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదా క్రీస్తు నాథుని. నిత్య సుదిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. ఈరోజు కూడా అనేక ఉద్దేశములను ప్రజల కోసం మన కోసం అర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. ఈరోజు మనతో పాటు అనేక సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో ఉన్నటువంటి సహోదరి రాజేశ్వరి యొక్క తన యొక్క 60వ జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ఈరోజు అక్కడ నేను ఉండకపోయినా ఎన్నో సంవత్సరాలుగా, గడిచిన 25 సంవత్సరాలుగా నాతో పాటు కూడా పరిచర్యలో అనేక విషయాలలో సహాయం చేసిన బిడ్డ, అనేక మందికి దీవెనకరంగా మారినటువంటి సహోదరి యొక్క షష్ఠిపూర్తి ఈరోజు జన్మదినోత్సవం కొనియాడడం చాలా సంతోషం. ఈరోజు ఆ బిడ్డను ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించి, వారు 3 బిడ్డలను దేవుడు ఆశీర్వదించి, వారిలో ఒకరిని దేవుని సేవ కోసం ఎన్నుకున్నటువంటి ఆ గొప్ప దేవుడే ఈ 60 సంవత్సరాలుగా ప్రాణమిచ్చి దీవించినటువంటి ఆ బిడ్డను మరొకసారి ఆశీర్వదించి రాబోయే దినములలో 200 దీవెనలతో దీవించాలని ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఈ బృందముతో పాటు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజశ్రీ యొక్క 60వ సంవత్సరాల సందర్భంగా, జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ హ్యాస్ బీన్ సో గుడ్ టు యూ అండ్ గాడ్ విల్ కంటిన్యూ టు బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే ఆ సహోదరి రాజశ్రీ గారు తన యొక్క పంచగాయాల క్యాసెట్ తీసి 25 సంవత్సరాలు అవుతున్నటువంటి శుభ సందర్భంగా అనేక మందికి ఆ క్యాసెట్ సీడీ ద్వారా కూడా దేవుడు అనేక మందిని దీవించాడు. ఎంతమందికి అది అందిందో వారిని కూడా దేవుడు దీవించమని ప్రత్యేకంగా మనమందరం కలిసి ప్రార్థిస్తాం. అలాగే నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో ఒక చిన్నారి బిడ్డ చరిష్మా అనే చిన్న బిడ్డ తన యొక్క జన్మదినోత్సవాన్ని కూడా ఈరోజు కొనియాడుతూ ఉన్నది. అందువలన ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించి వారి కుటుంబంను కూడా దీవించమని భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. శ్వేత ఆస్ట్రేలియాలో తనకు మంచి జాబ్ వచ్చినట్లు మరియు తన భర్తకు కూడా మంచి జాబ్ పిఆర్ కొరకు దివ్య కారుణ్యమూర్తి అద్భుతాలు చేయనట్లుగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే పీస్ and good health in the children's family, job for grandchildren and good life partner సమర్పించువారు గ్రాండ్ మదర్ కుమారి. ప్రైస్లీ దొడ్డ రేపు తన మొదటి పాఠశాల విద్యను ప్రారంభిస్తుండగా దేవుడు ఆమెను కాపాడి ఆమె జీవితంలో దైవ మార్గంలో నడిపించాలని మరియు పవన్ ప్రియాంక జీవితం ఒక మలుపు వచ్చింది. ఇది ఒక గొప్ప సాక్ష్యం. వారు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం పిఆర్ పొంది ఒక సాక్షిగా నిలిచారు. అలాగే దొడ్డ పవన్ మరియు వారి కుటుంబమునకు అందరికీ మంచి ఆరోగ్యం కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఇంకొక గొప్ప మహిమ కలిగినటువంటి సాక్ష్యాన్ని మీతో చదివి వినిపిస్తాను, వినండి. వింటున్నప్పుడు మీకు కూడా అలా అద్భుతం జరగాలని ప్రార్థిస్తూ ఉండండి. ఇలా రాస్తున్నారు. నా పేరు రమ్య. మాది హైదరాబాద్. సెప్టెంబర్ నెలలో ఒకరోజు 3 గంటల ప్రార్థనలో
ఫాదర్ సిరిల్ గారు బిజినెస్ గురించి చెప్పారు. ఎవరికో ఒక పెద్ద బిల్డింగ్ చూపిస్తున్నారు అని చెప్పారు. చెప్పిన ఒక్క నెలకే పెద్ద బిల్డింగ్ 6 ఫ్లోర్స్ది ఇచ్చాడు. జనవరిలో దేవుడు మార్గం తెరిచాడు. ఒక హాస్టల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. అప్పుడు అందరూ మా మీద ఏడ్చారు. అంత రేట్ ఎలా పే చేస్తారు అని చాలా ఎగతాళి చేశారు. ఇప్పుడు జూలైలో హాస్టల్ మొత్తం ఫుల్ అయింది. మా ఫాదర్ హాస్టల్ మంచిగా రన్ అవ్వాలని ప్రేయర్ చేయండి అని చెప్తున్నారు. దేవుడు అందరి ముందు మీ ప్రవచనం ద్వారా 6 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇవ్వడం, దానితో పాటు ఒక హాస్టల్ కూడా నడిపించే విధంగా మమ్మల్ని దీవించాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు. ఈ గొప్ప కార్యమునకు గాను ఈ కార్మిక జపమాలను సమర్పిస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషం. ఇలాంటి టర్నింగ్ పాయింట్ చాలామందికి జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకొక వ్యక్తి ఇలా రాస్తున్నారు. నా కుమార్తె సిరోన్ నవోమి, ఆమె ఇంటర్వ్యూకి హాజరైన ప్రతిసారి తిరస్కరింపబడుతుంది. టర్నింగ్ పాయింట్ ఈమెకి జరగాలని ఈరోజు 23న ఏడిపిలో ఇంటర్వ్యూకి హాజరవుతుంది. దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా నా కూతురు ఎంపికై ఏడిపిలో ఉద్యోగం దొరకాలి అని ప్రార్థిస్తున్నాం. మరియు మా కుటుంబంలో ఉన్న అన్ని అప్పుల నుండి బయటపడాలని, నాకు యుఏఎన్ నంబర్ లభించాలని మరియు ఆర్థికంగా ఆశీర్వాదం పొందాలని ఫాదర్ సిరిల్ గారిని, వారి బృంద సభ్యులందరికీ మంచి ఆశీర్వాదం ఉండాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు. నా భర్త దయాకర్ హాస్పిటల్లో ఉన్నాడు. ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని, త్వరగా కోలుకోవాలని, ఇంటికి తిరిగి రావాలని, దేవుని కృపా కారుణ్యం మాపై ఉండాలని, మాకు అద్భుతం జరిగి సాక్ష్యం చెప్పాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు ప్రశాంతి. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని కాపుదల సంరక్షణ కొరకు దేవుని దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ వారి కుటుంబంపై ఉండాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు ఆరోగ్య జ్యోతి కుటుంబ సభ్యులు. సుఖ శ్రీశాంత్ పుట్టినరోజు సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా దేవుని దీవెనలు, మంచి చదువులు ప్రభు దయచేయాలని మరియు సుఖ చైతన్య వారి ఫ్యామిలీ మెంబర్స్ సమర్పించేవారు కే లూర్ద్ మరియమ్మ కుటుంబము. కరోనా వేరియంట్స్ అన్నీ కూడా తొలగిపోయి దేవుడు అందరికీ మంచి ఆరోగ్యం దయచేసి దీవించమని, మనం చేస్తున్నటువంటి చిన్న పెద్ద ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా దేవుని యొక్క కృపావర ప్రసాదములు ప్రజల మీద కురిపించాలని భక్తితో ప్రార్థన చేసుకుంటూ ఈరోజు ప్రభువే కాపరి కీర్తన 23ను 5 చరణాల్లో పాడుతున్నప్పుడు 5 చరణాల్లో ఉన్న అంశములన్నీ మీరు నెరవేరాలని భక్తితో ప్రార్థించుకోండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పచ్చిక బయలు చోటులలో విశ్రమింపచేసే మంచి కాపరి మన దేవుడు శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుంటూ తానే స్వయంగా నడిపించే కాపరి ఆయన. అందువలన ఎండిన ఎడారి అనేది మన జీవితంలో ఇంకా ఉండకూడదు. దేవుడు మనల్ని పచ్చగా అనగా ఆకులతో పండ్లిచ్చే వ్యక్తులుగా మార్చే దేవుడని దీని ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా శాంతికరమైన జలములు, మామూలుగా జలములు అని అల్లజట్టులాగా అటు ఇటు ఉండేటువంటి జలములు కాదు, శాంతికరమైన జలముల యొద్దకు ఆ మేకలను గొర్రెలను తీసుకెళ్ళినప్పుడు అవి హాయిగా వెళ్ళి నీళ్లు తాగుతుంది. అటువంటి మంచి కాపరి మన దేవుడని 23వ కీర్తన 1వ వచనం చెప్తుంది. Psalm 23 verse 1 says, God is my good shepherd, I shall not lack anything. And also he will take us to the green pasture. He will lead us to the still water, so that the sheep will not be afraid of anything, so that all our dryness will leave us, will become green like that. That's the meaning of the hymn that we are going to sing. భక్తితో పాడుదాం. మనను ఎండిపోయిన పరిస్థితులు ఈ పాట పాడినప్పుడు మారిపోవునుగాక. ఆమేన్. ప్రభువే నాకు కాపరి, ఏ కొదువయో నాకు ఉండదు. ప్రభువే నాకు కాపరి, ఏ కొదువయో నాకు ఉండదు. పచ్చిక బయలు చోటులలో విశ్రమింప చేయును. పచ్చిక బయలు చోటులలో విశ్రమింప చేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించి కొని పోవును. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు నాకు ఉండదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు నాకు ఉండదు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవదిగా ఆ కాపరి చేసే గొప్ప పని మన జీవితంలో మన ఆత్మను చేదదీసును. తాను వాగ్దానం చేసినట్లే మనలను ధర్మ మార్గమున నడిపించును. ద లార్డ్ విల్ గివ్ అవర్ సోల్ ఆల్సో రెస్ట్ అండ్ హీ విల్ ఆల్సో లీడ్ us టు ద లైఫ్ దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ ఇన్ అ రైచియస్ పాత్. ఇక్కడ చూస్తే మనము 23వ కీర్తన 3వ వచనంలో ఎక్కడ చూసిన పాపములు శాపములు ఇవన్నీ ఉన్న లోకంలో ధర్మ మార్గమున ఆ దేవుడు మనలను నడిపించుకుంటూ పోతాడు. మన చేతులను దేవుడు పట్టుకున్నట్టు చూడాలి. ఈ టైంలో దేవుడే మనల్ని నడిపించుకుంటూ పోయినట్టు దర్శనం చూడాలి. We see so much of evil, sinfulness all over the world, but God says, I will lead you into a righteous path. It is God's work. Only thing is we have to cooperate with Him by holding His hands and walking with Him. Bhaktito paadida. నా యొక్క ఆత్మను చేదదీర్చును, ధర్మ మార్గములో నడిపించును. నా యొక్క ఆత్మను చేదదీర్చును, ధర్మ మార్గములో నడిపించును. ఆకలి దప్పులు ఏనాడు ఉండదు, సంతృప్తి నాకు కలిగించును. చప్పట్లు కొట్టి అందరూ కలిసి ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు నాకు ఉండదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు నాకు ఉండదు. అటువంటి మంచి కాపరికి చెందిన మందలాగా ఆయన్ను ఫాలో చేస్తాం, వెంబడిస్తాం, భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇది చీకటి లోకం, అంధకార లోకం, అంధకార శక్తులు తిరుగాడుతున్న లోకం. కానీ ఈ మాట, మంచి కాపరి పలుకుతున్నటువంటి మాట మనకు ధైర్యం వసగే గొప్ప వాగ్దానం. 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకును జంకను. లుక్ అట్ దిస్. Even though we walk through the valley of darkness, it is a valley, it is full of darkness, but we will not be afraid. The reason is the good shepherd is leading. కారణం ఏంటంటే మంచి కాపరి గాఢాంధకారపు లోయ గుండా నడిచినాను, అపాయం కలుగకుండా కాపాడే దేవుడు, భయపడకుండా దీవించే దేవుడు. ఏ అంధకార శక్తులతో పోరాడుతున్నారో ఇప్పుడు ఈ పాట పాడినప్పుడు మీ భయమన్నీ తొలగిపోవును, మీకు విడుదల కలుగునుగా. భక్తితో పాడుదాం. అపాయముల నుండి మరిముఖ్యంగా ఒకసారి మహమ్మారి యొక్క వేరియంట్స్ అన్నిటి నుంచి దేవుడు మనలందరినీ కాపాడునుగా. పాడుదాం. గాఢాంధకారపు లోయలలో నేను పయనము చేసినను, గాఢాంధకారపు లోయలలో నేను పయనం చేసినను, అపాయమేమియు కలుగనీయడు, నన్ను నడిపించి కొనిపోవును, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు నాకు ఉండదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు నాకు ఉండదు. అన్ని భయములన్నీ తొలగిపోవునుగాక. అపాయం నుండి దేవుడు మిమ్మల్ని రక్షించును. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మంచి కాపరి తన మందను అనగా మనలందరినీ ఎంత జాగ్రత్తగా కాపాడుతాడో ఇప్పుడు దాకా మనం వింటున్నాం. ఇప్పుడు ఆ మంచి కాపరి చేతుల్లో ఏ విధంగా మంద
భద్రంగా ఉందో ఆ ప్రార్థన చేసే సమర్పణ టైం ఇది. భక్తితో ప్రార్థించుదాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితం నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తు మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపం మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ ని ఇరయరస్ రిట్రీట్ సెంటర్ ని డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును వారి కుటుంబాలను వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారు, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. 23వ కీర్తన 5వ వచనంలో 4వ అంశం, నా శత్రువులు చూచుచూ ఉండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు. Psalm 23:5, as my enemies keep looking at me, you make a banquet for me, you anoint me with the oil of anointing. ఎస్, దేవుడు శత్రువుల ఎదుట కూడా మనలను విందు చేసి పరిమళ తైలంతో అభ్యంగం చేసి ఆశీర్వదించాడు. దావీదును సౌలు రాజు ఇక ఎంతో మంది శత్రువుల ఎదుట రాజుగా చేసే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ఆయనే ఒక కాపరి. ఎవరు? దావీదు. అందుకే కాపరికే ఇంకొక కాపరి గురించి వర్ణించగలుగుతాడు. అలాంటి కాపరి రాసిన పాట ఇది. Only a shepherd can understand another shepherd who is not a shepherd but a good shepherd. That's about God. Another shepherd writes, that's our great David who became king from shepherdship. మీ టర్నింగ్ పాయింట్ కోసం ఈ ప్రార్థనలు మీకు సహాయపడును గాక. ఆమేన్. మీ ఆఫీస్లో కానీ, మీరు పనిచేసే స్థలంలో కానీ, లేకపోతే మీ కోర్టు కేసులో కానీ, మీ ల్యాండ్ విషయంలో కానీ, ఏదైనా మీ మీద శత్రువుల యొక్క ప్రభావం, మరి ముఖ్యంగా సైతాను ప్రభావం ఉంటే అవన్నీ తొలగిపోయే గుర్తు ఇది. భక్తితో పాడండి. శత్రువులు నన్ను చూచుచుండగా విందును నాకు చేసేదవు. శత్రువులు నన్ను చూచుచుండగా విందును నాకు చేసెదవు. పరిమళ తైలముతో తలనభిషేకించి పరిమళ తైలముతో తలనభిషేకించి నన్ను నడిపించి కొనిపోవును. నన్ను నడిపించి కొనిపోవును. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు నాకు ఉండదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కరువయు నాకు ఉండదు. భక్తితో ప్రార్థన చేసుకోండి. మరి ముఖ్యంగా మనమందరం కూడా ప్రత్యేకంగా మన నానమ్మ, తాత మరియు
వృద్ధా వయసులో ఉన్న బిడ్డల కోసం ఆదివారం నడిపించబోయే ఆ ప్రార్థనను, మరి ముఖ్యంగా ఈ ఆదివారం 7 గంటలకు జరగబోయే ప్రార్థనకు విన్నపాలు ఏదైనా ఉంటే దయచేసి శనివారం లోపల మీరు అవన్నీ కూడా సమర్పించడానికి ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఎవరెవరైతే మీ పితరులు వాళ్ళు చనిపోయి ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రార్థన, మరి ముఖ్యంగా ఆత్మశాంతి కోసం కూడా అర్పించే భాగ్యం మీకు లభిస్తుంది. భక్తితో ప్రభుని ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు కృపతో ఆ రోజులలో కరోనా సమయములలో ప్రత్యేకంగా ఇన్ని పాటలు రాయటానికి దేవుడు కృపావర ప్రసాదమును దయచేశాడు. దానిలో ఇంకొక పాటను ఈరోజు పాడటానికి దేవుడు మనకు కృపావర ప్రసాదమునిచ్చి అది కూడా 1931 రోజునకు చేరే భాగ్యం దేవుడు మనకు ప్రసాదించినందుకు ఆ మంచి కాపరికి ప్రత్యేక స్తోత్రములు తెలియచేస్తూ నెక్స్ట్ గుర్తులో ప్రవేశించబోతున్నాం. We thank God for another beautiful song that God allows us to compose and sing to Him as a good shepherd, because He is a good God and He is a good shepherd, and we cannot describe His love for us. వర్ణించలేని దేవుని ప్రేమను వర్ణించటానికి దావీదు ట్రై చేశాడు. దాన్ని మనం ట్యూన్ చేసి ఈరోజు రకరకాలుగా పాడుతున్నాం. అలాంటి పాట ఒకటి ఈరోజు మనం పాడగలిగాం. మరొకసారి మన టైం ఇది. ప్రత్యేకంగా చాలామంది మన మీద ఆధారపడుతూ ఉన్నారు. మనం ప్రార్థిస్తూ మన ద్వారా వాళ్ళకి దీవెనలు కలుగుతాయని మనమందరము ఒక బృందముగా చేరి దానియేలు బృందంలాగా కలిసి ప్రార్థించి దేవునితో యుద్ధం చేసి ప్రజలను గెలిపిస్తామని ఆశ పెట్టుకున్నారు. ఆ ఆశను నెరవేర్చే టైమే ఈ టైం. 5వ గుర్తులో అందరు కలిసి ప్రభుని ప్రార్థిస్తాం. దయగల తండ్రి, అనేక మంది మా మీద ఆధారపడి ప్రభువా, 1, 2, 3 ఏకీభవిస్తే అక్కడ నీ ఉంటాన్ని వాగ్దానం చేశావు. ఇక్కడ 1, 2 కాదు ప్రభా, మరి కొన్ని వేల సంఖ్యలో లైవ్లో ఉన్నటువంటి బిడ్డలతో పాటు ప్రభా అందరూ కలిసి ఇప్పుడు ప్రార్థన మొదలు పెడుతున్నాం. ప్రతి బిడ్డకు మేలులు జరిగే టైముగా ఈ టైం మారునుగా, అందరికీ ఆయురారోగ్యం కలుగునుగా, ఎవ్రీబడీస్ హెల్త్ బి రిస్టోర్డ్. ఐసీయూ వార్డులో, వెంటిలేటర్లో, కోమాలో, చావు బ్రతుకు మధ్యలో ఉన్నవారు, డాక్టర్స్ మా నుండి కాని పని మేమంతా ట్రై చేశాం అంటున్న కేసులన్నీ ఇప్పుడు బ్రతికి బయటకు వచ్చి సాక్ష్యం చెప్పే
గొప్ప ఆరాధనగా, మరి ముఖ్యంగా మా యూట్యూబ్లో అలాంటి కార్యం వినబడే రోజులు వచ్చునుగా. ఎగ్జామ్స్లో ప్రభా ప్రతి బిడ్డకు ఉత్తీర్ణత మాత్రమే కాదు, వారికి మంచి రిజల్ట్ వచ్చేటట్టు దీవించబడే ఆరాధనగా ఈ ఆరాధన మారునుగా. జాబ్లో ప్రభా ఆల్రెడీ స్టార్ట్ చేశారు జనాలు ప్రభా, ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. జాబ్ వచ్చిందని మేము ప్రారంభించినటువంటి ఆ రోజు నుండే అనేక సాక్ష్యములు వినబడుతున్నాయి. నీకు స్తోత్రం. ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ప్రభా. వాళ్ళు ఇక్కడ ఉన్న వేరే దేశంలో ఉన్న వారు కూడా సాక్ష్యం చెప్పి ప్రభా నిన్ను మహిమపరిచే దినములు వచ్చునుగా. వీసాలో, పిఆర్లో ఎంతమందికి ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఉన్న లీడర్స్ మనసును మార్చాలా, లేకపోతే సిస్టమ్ని మార్చాలా, రూల్స్ని మార్చాలా, నీ చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంది. కావున నీవు మారుస్తున్నందులకై నీకు స్తోత్రం తండ్రి ప్రభా. వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్పబోతున్నందులకై నీకు స్తోత్రం తండ్రి. ఫైనాన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులన్నీ ప్రభా నీ చిత్తమే కాదు ప్రభా, నీ చిత్తంలో ఈరోజు విన్నాం, ఏ కొదువయి ఉండదని చెప్పావు. ఆ రీతిలో ఫైనాన్స్ విషయంలో వారి జీవితంలో అద్భుతాలు జరుగునుగా. యూత్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరి అమ్మాయిల అబ్బాయిలని ఇంతకు ముందు నడిపించే భాగ్యం ఎన్ని సంవత్సరాలు ఇచ్చావు ప్రభా ఇక్కడ వేరే దేశాలలో. ఇప్పుడు ఒక్క ఆరాధనలోనే ప్రభా అనేక మంది యూత్ని టచ్ చేసే భాగ్యం కరుణ జపమాల ద్వారా ప్రతి అమ్మాయి అబ్బాయి ఎక్కడ ఇరుకులో ఇరుక్కున్నారో, ఎక్కడ రహస్య పాపాలలో ఉన్నారో, అది రేపు వాళ్ళ భవిష్యత్తులో డ్యామేజ్గా మారబోతున్నదో అవన్నీ అన్ని తొలగి పోవునుగా. ప్రతి అడిక్షన్ నుంచి వాళ్ళు బయటికి వత్తురుగా. మరి ముఖ్యంగా ప్రభా అనేక మందిని లిక్కర్ షాప్ పెట్టుకొని సైతాడు ఆడుకుంటున్నాడు ప్రభా. డ్రింకింగ్ అలవాటు గురి అయి ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభా అది కాదు, దేవుని యొక్క ఆత్మ జీవ జలమును తాగే రోజులు వచ్చునుగా. కోర్టు కేసులో ప్రభా ప్రతి బిడ్డ తరపున నీవే యుద్ధం చేస్తానన్నావు, నీ అబద్ధం ఆడవు ప్రభా. యుద్ధం యెహోవాదని చెప్పావు. వాళ్ళ తరపున యుద్ధం చేసి న్యాయమును చేకూర్చి వాళ్ళు కూడా రిజల్ట్ వచ్చింది ఫాదర్, మేము గెలిచామని చెప్పే దినములు వచ్చునుగా. డైవర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయే విధంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఎంతమంది ఆ భార్య భర్తలు ఒకరినొకరు అసహించుకుంటూ విడిపోయారు ప్రభా. విడిపోయినటువంటి సంఘటనని జతపరిచే రోజులు వచ్చునుగా. అక్రమ సంబంధాల్లో ఉన్న కుటుంబాలలో ప్రభా వాళ్ళ జీవితంలో సక్రమంగా నడిచే కృప ఆత్మ వారిని ఇప్పుడు ఆవరిస్తూ ఉన్నందులకే స్తోత్రం. యేసయ్యా బిజినెస్ లో అభివృద్ధిని పొందాలని ఎంతో మంది కష్టపడుతున్నారు, కానీ లాభాలు లేదు, నష్టంలే జరుగుతున్నాయి. కొంతమంది హాస్టల్స్ కూడా నడిపిస్తున్నారు. ఎన్నెన్నో బిజినెస్ ప్రభా అవన్నీ అభివృద్ధి పొందే దినములు వచ్చునుగా. ఓ ప్రభువా, యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, మానసిక బాధలు, కృంగిపోతున్న స్థితులన్నీ మారిపోయి వాళ్ళు ఉత్సాహ ఆత్మతో నింపబడుదురుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో గొప్ప గొప్ప అద్భుతాలు, స్వస్థతలు, విడుదల కలుగునుగా. ఓ ప్రభువా, ఇంటి విషయమై పోరాడుతున్నటువంటి బిడ్డలు అమ్ముకోవాలి, కొనుక్కోవాలి, కట్టుకోవాలని ఆశించే బిడ్డల జీవితంలో కొత్త కార్యములు, అద్భుత కార్యములు స్టార్ట్ అవుతున్నందులకై స్తోత్రం ప్రభా. పిల్లలకు బంగారు భవిష్యత్తు లభిస్తున్నందులకై స్తోత్రం తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా ఎవరైతే దంపతులు పిల్లలు లేకుండా బాధపడుతున్నారో సంతాన భాగ్యం కలుగునుగా. మరి పిల్లలతో ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్పి సంతోషంగా పిల్లలందరూ గంతులేసే రోజులు వచ్చునుగా. మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు ఉన్న కుటుంబాలలో సంబంధాలు కుదురునుగా. వైభవంగా పెండ్లిలు జరుగునుగా. శుభకార్యములు, శుభవార్త వినబడునుగా. దేవా, బ్లాక్ మ్యాజిక్, సేటానిక్ అటాక్, ఎక్కడెక్కడ సైతాను ఎన్ని రంగాలలో టెక్నిక్ వాడుతున్నాడో ప్రభా, సైతానిక బాంధ్యములన్నీ తెగిపోవునుగా. విడుదల కలుగునుగా. కట్లు విప్పబడునుగా. యేసయ్యా, ఎక్కడ అనారోగ్యముతో అవయములు ఉన్నాయో అవయములన్నీ ఇప్పుడు యేసు ప్రభు యొక్క కిరణాలు ప్రవహించి వారికి స్వస్థత కలుగునుగా. ట్యూమర్స్, లమ్స్ అన్నీ గడ్డలు కరిగిపోనుగా. బయాప్సీ రిపోర్ట్స్, మెడికల్స్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా మారిపోను. సోరియాసిస్ డిసీజ్ నుంచి ప్రజలకు విడుదల కలుగునుగా. మందు లేని రోగం నుండి విడుదల కలుగునుగా. యేసయ్యా, ఎంతో మంది ఎంత బ్రతకాలని విరక్తితో ఉన్నారో, సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు బ్రతుకుదురుగా. అలాగే ప్రభా, ఎంతో మంది వృద్ధ వయసులో ఉన్నటువంటి బిడ్డలు, ఎవరికి కాని వ్యక్తులుగా ఆరోగ్యం, వేదనతో, దుఃఖముతో ఉన్న బిడ్డలకు విడుదల, ఆనందం కలుగునుగా. భార్య భర్తలను కోల్పోయిన వాళ్ళందరూ కూడా యేసే నా దేవుడని రక్షకుని క్రంకల క్రింద దాచబడుదురుగాక. ప్రభువా, మరి ఆర్బిఎస్ అలాంటి
భయంకరమైన అల్సర్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ కేసులు ఎక్కువ అయిపోతున్నాయని ఇప్పుడు రిపోర్ట్స్లో వింటున్నాం తండ్రి. అలాంటి చిన్న చిన్న పిల్లలు కూడా బాధల్లో ఉన్నారు. చిన్న చిన్న పిల్లలకు షుగర్ వ్యాధి ఇలాంటిది వస్తున్నాయి. ఇది సైతాను బాంధం, ఇది దేవుని చిత్తం కాదు. కావున అవన్నిటి నుంచి ప్రజలు బయటపడు రోజులు వచ్చునుగా. అలాగే ప్రభా కరోనా వేరియేషన్స్ ఎక్కడెక్కడ ప్రభా దాండవమాడుతుందో అక్కడ అవన్నీ అణగిపోనుగా. కరోనా సమయంలో కరుణ కొరకని ఈ ప్రోగ్రాం ద్వారా ఆగిపోకుండా 1930 రోజులు ఎట్లా 31 రోజులు ఎలా నడిపించుకుంటూ వచ్చావో నీకు స్తోత్రం. రాబోయే దినంలో కూడా ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. రేపు శుక్రవారం కూడా చక్కటి ఒక పాట మనం సెలెక్ట్ చేసి పాడబోతూ ఉన్నాం. అలాగే ఆదివారం ప్రాముఖ్యమైన రోజు మీకు తెలుసు. వృద్ధావస్థలో ఉన్నటువంటి అందరినీ జ్ఞాపకం చేసుకోండి. దయచేసి లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా నేను కూడా మీరు పంపించినటువంటి ఉద్దేశం ముందుగానే చదివి ధ్యానిస్తూ పిదప్ప నేను ఆ రోజు ప్రోగ్రాంలో చదవాలి. అందువలన దయచేసి త్వరపడి లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా శనివారం లోపల మీరు అన్నీ చేయటానికి ప్రయత్నం చేస్తే మంచిది. మేము కూడా త్వరగా మీకోసం ఈ ప్రోగ్రాం అందించే భాగ్యం లభిస్తుంది. చివరి గుర్తులో ఉన్నాం. మరి ముఖ్యంగా ఆగస్టు నెలలో జరగబోతున్న హైదరాబాద్ ప్రోగ్రాంని, అలాగే మరి ముఖ్యంగా 2వ శనివారం హబ్సిగూడలో కారుణ్య కేంద్రంలో జరుగుతున్న ప్రోగ్రాంని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభు ఆశీర్వదించమని, 2వ శనివారం సాయంత్రం ఎంజాలలో ప్రారంభమయ్యే పుణ్యక్షేత్రంలో ప్రారంభమయ్యే స్వస్థత ఆరాధన, తర్వాత జరుగుతున్న ఉదయకాల ఆదివారం 2వ ఆదివారం జరుగుతున్న 3 ప్రోగ్రామ్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు 6:15 నుంచి ప్రారంభమయ్యే పూజా బలి, ఆరాధన, స్వస్థత ప్రార్థన, 3 గంటల మరి కారుణ్య జపమాల, 7 గంటలకు మళ్ళీ ఒకసారి ప్రత్యేక ఆరాధన. ఇవన్నిటిని దేవుడే దీవించునుగాక. 2వ మంగళవారం అక్కడ మెట్టుగూడలో జరుగుతున్న ప్రోగ్రాంను కూడా ప్రభు ఆశీర్వించునుగాక. మరియు గురువుల కోసం ప్రత్యేక ఉడకం చెన్నైలో జరగబోయే ఉడకాన్ని కూడా ప్రభు దీవించమని. తమిళనాడు కూడా చాలా చోట్ల నుంచి ఆల్రెడీ ఇన్విటేషన్స్ వస్తున్నాయి. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు తీసుకోవాలో మీరు దేవుడే నిర్ణయించి జ్ఞానం ఇచ్చి నడిపించమని. అటు ఆంధ్ర, తెలంగాణ, ఇటు తమిళనాడు, అలాగే వేరే దేశం నుండి కూడా కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి. అమెరికా నుంచి ఉండేది, కానీ నేను కొద్దిగా లేట్ చేస్తున్నాను. ఎందుకంటే 2 సెంటర్ చెట్ కట్టి ఇవన్నీ చూస్తున్నాం. కావున త్వరగా ఎప్పుడు వెళ్ళాలని దేవుడి నిర్ణయంలో ఉన్నదో అవన్నీ చేయాలని భక్తితో ప్రభుని ప్రార్థిస్తూ ఉండాలని మనం చేస్తున్నాను. చివరి గుర్తులో ఉన్నాం. భక్తితో ఆశీర్వాదంతో ముగించే మునుపు ఈ లింకును మీరు పంపించారనుకోండి, అనేక ఆత్మలు రక్షింపబడతాయి. దాన్ని చూచిన దేవుడు ఈ బిడ్డ నా తరఫున ఇన్ని ఆత్మలు రక్షించిందని మీ అకౌంటులో దేవుడు ఆశీర్వాదం దయచేయటానికి సిద్ధపడి మీరు జీవ గ్రంథంలో లిఖింపబడిన వ్యక్తులుగా మారిపోతారు. అలాగే ఈ 2 యూట్యూబ్ని సిరిల్ దాస్ ఎస్విడి తెలుగులో, సిరిల్ దాస్ ఎస్విడి తమిళంలో ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రజలకు చెప్పండి. ఇంకా చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నోటిఫికేషన్ వస్తుంది. సడన్గా నాకు ప్రేరేపణ ఇస్తాడు. మీరు చూశారు, మనం చెప్పండి చూడండి, సడన్గా ఒక చోటుకు వెళ్ళమంటాడు, అక్కడ రికార్డ్ చేయమంటాడు, అది చేయమంటాడు, సడన్గా నాకు మెసేజ్ పంపించమంటాడు. అప్పుడు మీరు అందుబాటులో ఉండరు. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తుంది. ప్రార్థించుకోండి. అలాగే ఇప్పుడు DMI 24/7 గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు ఇంకా చాలామందిని గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు ఆ మెసేజెస్ పంపిస్తున్నారో, అంటే మీరు రిక్వెస్ట్ పంపిస్తున్నారు దేనిలో, DMI 24/7 గ్రూప్లో వాట్సాప్లో ఆ మెసేజెస్ జాయిన్ కావాలని రిక్వెస్ట్ పంపిస్తున్నారో వెంటనే దాన్ని మిమ్మల్ని సేవ్ చేస్తున్నాం, మిమ్మల్ని దానిలో చేర్చుకుంటున్నాం. అందువలన చాలామందికి పంపండి. ఎందుకంటే వాళ్ళందరినీ ప్రార్థన వీరులుగా మనం లేపపోతున్నాం. ప్రార్థన చేస్తేనే ఇప్పుడు పరిస్థితులు మారుతాయి. మళ్ళీ కరోనా అంటున్నారు. కొద్దిగా సైలెంట్ అయిపోయాం. కొద్దిగా మనం అందరం కూడా రిలాక్స్గా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎక్కువ వస్తాయి. అందరూ కలిసి ఉంటేనే ఇవన్నీ బాపగలుగుతాం. అందువలన గొప్ప బృందంగా తయారు కావాలి. ఇక్కడ ఉన్న చిన్న బృందం కూడా మీకోసం కలిసిమెలిసి రోజు ప్రార్థన చేసి గెలిపించడానికి ప్రయత్నంలో ఉన్నాం. మా కోసం ప్రార్థించండి, మేము మీకోసం ప్రార్థిస్తాం. భక్తితో చివరి గుర్తు చెప్పి ముగించే మునుపు కీర్తన 23:6, నేను జీవించు నాడు నీ కరుణకి ఉపకారం నా వెంట వచ్చును, నేను కలకాలం ప్రభు మందిరమున వసింతును. as long as I live,
goodness and kindness will follow me all the days of my life. Psalm 23:6 పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. జీవించు దినములెల్లా కరుణయు ఉపకారం నా వెంట వచ్చును. జీవించు దినమెల్లా కరుణయు ఉపకారం నా వెంట వచ్చును. నేను కలకాలం ప్రభు మందిరములో ఆనందముతో వసియుతును. అందరు చెప్పండి, కొడుతూ ఆనందంతో పాడు. ప్రభువే నాకు కాపరి, ఏ కొదువయు నాకు ఉండదు. 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 ప్రభువే నాకు కాపరి, ఏ కొదువయు మాకు ఉండదు. ఈరోజు చాలా మందికి శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ దేవుడు శుద్ధీకరిస్తాడు. కొంతమందికి ఎట్లా ఐరన్ రస్ట్ అయిపోతుందో అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ దేవుడు ఈరోజు తొలగిస్తాడు. ఇది చాలా గొప్ప అద్భుతం. చాలా మందికి ఇన్ఫెక్షన్స్ తొలగిపోతున్నాయి. గర్భసంచిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. జ్వరము, జలుబు, దగ్గు. క్లారా అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. కాస్మోస్ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రోజా, లీనస్, కరిష్మా. కుడి చెవిలో పెద్ద సమస్య వచ్చింది ఒక వ్యక్తికి, ఇప్పుడు దేవుడు తాకుతున్నాడు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న 30 మందికి విడుదల. సెటిల్మెంట్, అవును సెటిల్మెంట్. ఇలా బెల్లు కొట్టి సెటిల్మెంట్ లాగా కనిపిస్తుంది. మరి ఏంటో బెల్లు కొట్టడం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. అలాంటి దేవుడు చూపిస్తున్నాడు. అంటే సిద్ధపడమన్నారు. గంట కొట్టి పిల్లలకి టైంకి స్కూల్కి పిలుస్తారు, గంట కొట్టి గుడికి పిలుస్తారు. అలా కావచ్చు, తెలియదు, కానీ అలా దేవుడు చూపించాడు. రైట్, మనమందరం కలిసి చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1931 రోజులుగా ఈ జర్నీ చేస్తున్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మా మీద ఆశ పెట్టుకొని విన్నపాలు పంపిస్తున్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మా మీద నమ్మకం ఉంచి ఫోన్ కాల్ చేసి విన్నపాల గురించి చెప్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ప్రకృతి కార్యక్రమం మొదలుకొని ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డ ఉద్దేశంల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, హైదరాబాదులో ఆగస్టు నెలలో జరగబోతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, వచ్చే ఆదివారం 7 గంటలకు సాయంత్రం జరగబోతున్న అమ్మమ్మ, తాత, నానమ్మ, వృద్ధా వయసులో ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రొత్త సెడ్డర్ గురించి ఆలోచిస్తూ సహాయం చేస్తున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ కార్యక్రమంలో సమర్పణ చేసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీని వెనుక తెర వెనుక పనిచేసిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దేవుని ఆశీస్సులకై ప్రత్యేక దీవెనలకై తల వంచి ప్రార్థించండి. ప్రభువే కాపరి, ఏ కోదువయు ఉండదు అని మళ్ళీ మళ్ళీ మనం పాడిన వాగ్దానములు పితా పుత్ర పవిత్రాత్మ నామములో జరిగి మీరు త్వరలోనే టర్నింగ్ పాయింట్ జరిగిందని సాక్ష్యం చెప్పే దినములలో దేవుడే మీకు దయచేసి దీవించునుగాక. As we went on claiming the promises every day, 1931 days today, may the Lord bless you, have you to receive that turning point in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ప్రభువే మాకు కాపరి, ఏ కొదువయు మాకు ఉండదు. ఈ వాగ్దానం మీరు నెరవేరుతుంది. గాడ్ బ్లెస్ యు.